మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ అంటే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు, ఒక టార్గెట్ అనుకున్నప్పుడు దానిలోంచి మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. దానిలోంచి మనం కొంచెం పక్కన జరుగుతూ ఉంటాం, పక్కదోవ పడుతూ ఉంటాం. దాన్ని ఓవర్కమ్ చేయటం ఎట్లా? డిస్ట్రాక్షన్స్ అనేవి రెండు రకాలు. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది లాంగ్ టర్మ్. కొన్నిసార్లు ఒక మంచి పనిలో ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్ వచ్చి సినిమాకి వెళ్దాం అంటారు, లేదా చుట్టాల ఇంట్లో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ డిస్ట్రాక్షన్స్ అనమాట. లాంగ్ టర్మ్ అంటే అసలు మన గోల్ నుంచే కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోవడం. అంటే మన లైఫ్ని మనం సరిగ్గా లీడ్ చేయకుండా, మన గోల్స్ ప్రకారం లీడ్ చేయకుండా ఏదో చేస్తూ ఉంటాం అనమాట. సంవత్సరాల కొలది చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ డిస్ట్రాక్షన్స్ అంటాం. కొన్నిసార్లు షార్ట్ టర్మ్ డిస్ట్రాక్షన్స్ కాస్త లాంగ్ టర్మ్గా మారిపోతుంటాయి. అంటే కొన్నిసార్లు చిన్నగా అలవాటైపోయి అది లాంగ్ టర్మ్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఫేస్ చేసేవే. అవి మీ ఒక్కరికే కొత్త కాదు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ డిస్ట్రాక్షన్స్ అనేవి హ్యూమన్స్కి కామన్. మనుషులు అన్నాక డిస్ట్రాక్షన్స్ రాకపోతే తప్పు, డిస్ట్రాక్షన్స్ వస్తే తప్పు కాదు. కాబట్టి డిస్ట్రాక్షన్స్ అనేవి కంపల్సరీగా మనకు వస్తాయి. మన బ్రెయిన్లో, మన యాటిట్యూడ్లో ఇది ఇలా ఎందుకు ఇంతకాలం చేస్తున్నాం, లేదా ఎంజాయ్మెంట్ కొన్నిసార్లు చిన్న అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. చిన్న విషయాలకు మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. ఇవి ఎవరికైనా జరిగేవే, మీకే కాదు, నాకే కాదు, భూమి మీద అందరికీ జరుగుతాయి. కానీ దీనిలోంచి మనం బయటపడటం వల్ల ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఎప్పుడైతే మనం డిస్ట్రాక్ట్ అవుతున్నామో, అది షార్ట్ టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, వెంటనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దాన్ని జస్టిఫై చేయకూడదు. మనం ఏమంటాం, డిస్ట్రాక్ట్ అవ్వగానే మా ఫ్రెండ్ నన్ను బయటకు తీసుకెళ్ళాడనో, లేదా అసలు ఈ మంత్ అంతా ఎవరో పిలిచేశారనో, లేదా ఇంట్లో గొడవలు అవుతున్నాయనో, లేదా నా మైండ్లో నా వల్ల ఉద్దా లేదా అనే డిస్ట్రాక్షన్ వచ్చిందనో, మనం మైండ్ని కానీ, పక్క మనుషులను కానీ, ఇన్సిడెంట్స్ని కానీ బ్లేమ్ చేస్తాం. ఫస్ట్ దాన్ని తీసేసి మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత మనమే తీసుకోవాలి. అప్పుడు డిస్ట్రాక్షన్ రాగానే మనం చేసిన రైటా రాంగా ఐడెంటిఫై చేయండి. ఇదే ఫస్ట్ పాయింట్. డిస్ట్రాక్షన్కి మనమే కారణం, ఇతరుల కారణం కాదు. ఏ ఈవెంట్సో, మన చుట్టూ జరిగే సర్కమ్స్టెన్సెస్ పరిస్థితిలో కారణం కాదు, వేరే వ్యక్తులు కారణం కాదు, దానికి మనమే కారణం అని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ థింగ్. రెండోది, డిస్ట్రాక్ట్ అవటం సహజం అని చెప్పాను కదా. అయితే డిస్ట్రాక్ట్ అయిన తర్వాత దానిలో ఎంత టైం పెడుతున్నాం మనం అంటే, కొంత టైంలో దాన్ని వెనక్కి వచ్చేసేయాలి. ఉదాహరణకి ఒక సినిమా చూడటానికి కోసం డిస్ట్రాక్ట్ అయ్యాం. ఆ సినిమా అయిపోగానే ఇంకొకసారి 10 రోజుల దాకా మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదని మనకు మనం ఆటో సజెషన్ ఇచ్చుకోవాలన్నమాట. మనకు మనం చెప్పుకోవాలి. తర్వాత పెద్ద కారణాలు, చిన్న కారణాలు, ఏ కారణాల వల్లైనా మనం డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు ఆ కారణాల వల్ల మనం డిస్ట్రాక్ట్ అవుతే మనకు లాభమా నష్టమా, దానివల్ల మనం ఫోకస్ మిస్ అవుతున్నామా లేదా, మనలో మనం ఒక్కసారి ఎనలైజ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల ఎంత నష్టం జరుగుతుందని. కొన్నిసార్లు మన ప్రమేయం ఉంటే కొన్ని పనులు అవుతాయి. ప్రమేయం ఉన్నా లేకపోయినా ఏది ఆగదు అన్నప్పుడు, అంటే మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఆ ఈవెంట్ జరుగుద్ది, ఆ ఫంక్షన్ జరుగుద్ది, ఆ పెళ్లి జరుగుద్ది, లేదా అవన్నీ జరుగుతాయి అనుకున్నప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా, మనం డిస్ట్రాక్ట్ అయినా అవ్వకపోయినా దానిలో ఎటువంటి అడ్డంకి లేదన్నప్పుడు మనం కేవలం మన ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నామని గ్రహించాలన్నమాట. కాబట్టి ఆ టైంలో మనల్ని మనం కట్ చేసుకోవాలి. తర్వాత కొంతమంది ఫలితం ఆశిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రాక్షన్స్లో ఇంకోటి ఏంటంటే, మనం చేసే పని గురించి కాకుండా దాని యొక్క రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ డిస్ట్రాక్ట్ అవుతారు. మన పనిని పర్ఫెక్ట్గా చేయాలి. ఇక్కడే నిష్కామ కర్మ అంటే డూ యువర్ డ్యూటీ. మీ పని మీరు చేస్తూ రిజల్ట్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, దాని యొక్క ఫలితం గురించి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత మనుషులందరూ డిస్ట్రాక్ట్ అవుతారు కాబట్టి ఫోకస్, మీరు డిస్ట్రాక్ట్ అవ్వగానే ఐడెంటిఫై చేసి దాని కారణాలన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. నేను పలానా దానికి డిస్ట్రాక్ట్ అవుతున్నాను అని చెప్పి మీరు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారో క్లారిటీ వచ్చేస్తుంది మీకు. రాసుకున్న తర్వాత ఆ పేపర్ మీ రూమ్కి అతికించుకోండి, లేదా మీ కిటికీకో, మీ సెల్లో లేకపోతే పాయింట్స్ రాసి పెట్టుకోండి. ఆ డిస్ట్రాక్ట్ అయిన టైంలో, ఆ డిస్ట్రాక్ట్ అయిన క్షణంలో మీరు వెంటనే దాన్ని చూసి మిమ్మల్ని మీరు వెనక్కి తీసుకొచ్చుకోండి. వీటన్నిటికనే మనిషికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిగ్రహం అనమాట. రిస్ట్రైంట్ అంటాం. అంటే ఎక్కడ మనం స్టెప్ అయ్యాలి, ఎక్కడ స్టెప్ అయ్యకూడదు, అంటే దేనిలోకి డిస్ట్రాక్ట్ అవ్వాలి, దేనిలోకి వెళ్ళకూడదు, అది కూడా మన డిస్క్రిషన్, అది కూడా మన విచక్షణ అనమాట. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా, ఇంపార్టెంట్ విషయాలు అప్పుడప్పుడు కొంతవరకు ఎంతవరకు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, ఎంతవరకు కాదు, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ కనుక తెలివిగా మనం ప్రాపర్గా స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తే డిస్ట్రాక్షన్స్ మినిమైజ్ అవుతాయి. అసలు మనిషి నుంచి పూర్తిగా పోతాయని కాదు, చాలా తగ్గుతాయి. అసలు డిస్ట్రాక్ట్ అవడం కూడా అప్పుడప్పుడు మంచిదే. ఎందుకంటే మన గోల్ నుంచి పక్కకి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ మన గోల్లోకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ గట్టిగా పనిచేస్తాం, ఇంకా ఫోర్స్తో పనిచేస్తాం. కాబట్టి డిస్ట్రాక్షన్స్ పూర్తిగా ఉండకూడదని కాదు, ఉన్నా మనం వెంటనే తిరిగి రాగలటం, తిరిగి మళ్ళీ మన గోల్ మీద ఫోకస్ చేయగలగటం ముఖ్యమైన అంశం.